చేయాలని. విశాఖపట్నం జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ బి అప్పలనాయుడు చేతుల మీదుగా జిల్లా పీటీడీ జైభీం అసోసియేషన్ ఉద్యోగుల నూతన డైరీలు మరియు క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌరవ డిపిటిఓ గారు మాట్లాడుతూ విశాఖ జిల్లాలో ఆర్టీసీ సేవలను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండేటట్లు కృషి చేద్దామని మాట్లాడారు. కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడిన జిల్లా సెక్రటరీ ఎల్లపు రాంబాబు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె గురయ్య, జిల్లా అధ్యక్షులు ఈ కోటేశ్వరరావు, జిల్లా జాయింట్ సెక్రటరీ గొల్ల సోములు, జిల్లా ప్రచార కార్యదర్శి ఎల్ఎస్ రావు, విశాఖ మెయిన్ డిపో అధ్యక్షులు ఎన్ఎం రావు, సింహాచలం డిపో అధ్యక్షులు పివి ప్రసాద్, డిపో సెక్రటరీ కె గోవిందరావు, డిపో వైస్ ప్రెసిడెంట్ ఏ రావు, డిపో జాయింట్ సెక్రటరీ ఏ శ్రీను, మధురవాడ డిపో అధ్యక్షులు వైఈ రావు తదితరులు అత్యధిక ఉద్యోగస్తులు పాల్గొన్నారు. సంక్రాంతి జరిగినటువంటి ఈ యొక్క ప్రజాసేవలో జనాలకి మరి ఎస్పెషల్గా రేయంబ నేను కూడా చూశాను. కాంప్లెక్స్ ఆవరణలో ప్రతిదీ కూడా ఎలక్ట్ చేస్తూ మరి ఎవరికి కూడా లోటు లేకుండా మన రవాణా సౌకర్యాన్ని కల్పించి మరి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చిన గౌరవ డిప్యూటీ గారికి ఉద్యోగుల తరఫున కూడా ప్రత్యేక మరి సార్కి తెలియజేస్తున్నాం. మరి అనునిత్యం ఉద్యోగుల యొక్క మరి సంస్థ పట్ల కూడా సారు ఎప్పుడు నవ్వుతూ పలకరిస్తూ మీరు ఏదైతే అందరినీ కూడా చక్కగా కష్టపడి మంచి ఆదాయాన్ని రక్షించి మరి ఈ విధంగా ముందుకు తీసుకెళ్లాలని మనకి మంచి సలహాలతో మరి ముందంజలో ఉండడం చాలా గర్వకారణం. మరి ఇటువంటి తరుణంలో సార్తో మేము ఇప్పుడు కూడా మరి అన్నించు అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలు కూడా మీరు కూడా చేదోడు బాధలుగా సార్కి మన సంస్థకి మన అసోసియేషన్ అంతా కూడా మరి మన జరిగినటువంటి స్పోర్ట్స్ మీట్ లో కూడా మంచి పార్టిసిపేషన్ చేయడం జరిగింది అసోసియేషన్ పరంగా. మరి దానికి గౌరవ మన బీసీ నమ్లీ గారు కూడా ఈ యొక్క స్పోర్ట్స్ మీట్స్ కూడా సార్కు మనం జనవరి 26న మరి అత్యున్నతమైనటువంటి ప్రశంస పత్రం కూడా ఇచ్చినందుకు ప్రతిదీ అవార్డ్స్ అంటే మనకి విశాఖపట్నంలో మరి ఎంత ఎనగల అభివృద్ధి జరుగుతుందంటే సార్ సారథ్యంలో చాలా చక్కగా జరుగుతుంది సార్. మరి ఈ యొక్క మరి ఏదైతే ఉందో మా జిల్లాలో జరిగినటువంటి మన రాష్ట్ర కమిటీ మన స్టేట్ హెడ్ క్వార్టర్స్ లో మరి ఈ ఉద్యోగుల యొక్క డైరీలు క్యాలెండర్లు కూడా మరి హెడ్ క్వార్టర్ లో ఓపెన్ చేయడం జరిగింది. మరి అది ఈ రోజు మరి మన గౌరవ డిప్యూటీ సార్ ద్వారా ఈ యొక్క డైరీ ఆవిష్కరణ చేయవలసిందిగా రెండు వీడియోలు పెట్టి పట్టుకుంటాం. అలాగే మన ఈ డైరీ ఆవిష్కరణ కూడా గవర్నర్ డిప్యూటీ సార్ని క్యాలెండర్ ఆవిష్కరణ కూడా చేయవలసిందిగా కోరుతున్నాం సార్. Give a big clap. Thank you, sir. థ్యాంక్స్ అమ్మా. అందరూ ఇంకా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఏ స్టేషన్ ఏది ఉన్నప్పటికీ మనం సాధ్యమైనంత పెర్ఫార్మెన్స్ నేనైతే ఎప్పుడు వైజాగ్ జిల్లా పేరు రావాలి, కార్మికుల పేరు వస్తుంది. ఆర్టీసీ వైజాగ్ జిల్లాకు వస్తే మీకు వచ్చినట్టే, మీకు చుట్టాలు ఉంటారు, ఊళ్ళు ఉంటారు, మీకు అవార్డు వచ్చిందట, డబ్బు ఇది వచ్చిందంటే ఎవరికి గర్వకారణం? మీకే గర్వకారణం ఉంటుంది. అందువల్ల నేను ట్రై టు మనందరినీ కూడా ఇంకా బెటర్గా ఉండాలి, ఇంకా బెస్ట్గా ఉండాలి, నెంబర్ 1లో ఉండాలని ఎప్పుడు డ్రైవ్ చేస్తాను. మొన్న అయితే 2 కోట్ల ఎడిషనల్ ఎర్నింగ్స్ వచ్చి లాస్ట్ ఇయర్ మీద మంచి పెర్ఫార్మెన్స్ గ్రోత్ 30% రావడం జరిగింది. అంటే అందరూ కూడా స్టేట్లోనే మనం హైయెస్ట్ గెలిచాం. సో మిగతా పెర్ఫార్మెన్స్ కూడా పాయింట్ మానిటరింగ్ కానీ బస్ స్టాప్లో ఆపడం కానీ మా అధికారులకు కూడా షెడ్యూల్ మార్క్ చేయండి, జనాలు ఎలా ఉన్నారు చూసారు. ఆ చెత్తని అట్లా ఎత్తిస్తున్నాను, ప్లాస్టిక్ తీసేయడం జరిగింది. తమాషా సాయంత్రం కల్లా చెత్త ఎగిరిపోవాలి, చెత్త బస్ స్టేషన్ లాంటి దాంట్లో ఎలాగంటే 4-15 రోజులు చెప్తున్నాను. ఆ పండుగ అక్కడే పాయింట్లో ఉన్నారు.
తీసిమంటే ఇంకా తీయలేదు, మొన్న తిట్టాడు. నేను పొద్దున్న లేచి సాయంత్రం కల్లా లేచిపోవాలా, లేకపోతే అది బాగుండదని చెప్పి ఆ ఉద్దేశం అంతా మనకు మన అందరూ చుట్టూ ఆ చెత్త అంతా ఉంది. జనాలు బస్ స్టాండ్ నుండి ఎలా పరిగెట్టుకొచ్చి ఆదాయం ఎంత వచ్చిందన్నది డిఫరెంట్. పబ్లిక్ లో మంచి పేరు రావాలి. అదేవిధంగా మీరు కూడా మంచిగా కోఆపరేట్ చేస్తూ చిన్న ఇష్యూలు ఉంటాయి. నా లెవెల్లో ఏదో సాధ్యం న్యాయపరంగా నేను మీ వరకు అడగడం మీరు ఇవ్వడం కాదు. నేనే ముందుగానే ఏ ఇష్యూ ఉన్నా లేదని చెప్పేస్తున్నాను. ఇది ఎవరు జరగదు, తప్పు చెప్తున్నాం, నువ్వు అబద్ధం చెప్తున్నావు, స్ట్రైట్ అడిగేస్తాను. నేనేం మొహమాట పడను. అంతేనా? అవును సార్, అవును సార్. రైట్, థ్యాంక్ యూ. చెప్పాను అయితే సార్ కోపడతారు, ఇట్లా సరే 10 నిమిషాలు మనం పంపిస్తారు. రామ్మా, సరే అడగలదా?